నమస్తే అందరికి. నమస్తే. నా వాయిస్ బాగా వినపడుతుందా? ఇక్కడ చూస్తున్నారు కదా, దగ్గు మందు పిల్లలను చంపేసింది. నెల రోజుల వ్యవధిలో 11 మంది చిన్నారులు మృత్యువాత. ఇది ఇంపార్టెంట్ అని మీకు అందరికి ఇక్కడికి తీసుకొస్తున్నాను. ఈ వీడియోను అందరూ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. అయితే COLDRIF ఇది చిన్నపిల్లలకి కోల్డ్ గురించి మరియు సర్ది, జలుబు, దగ్గు గురించి వాడతారు. ఇది ఇప్పుడు వాడొద్దు అని చెప్తున్నారు అన్నమాట. వివరాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, హైదరాబాద్, మధ్యప్రదేశ్, చింద్వారా కిల్లింగ్ సిరప్ చైల్డ్ డెత్స్ టాక్సిక్ కోల్డ్ రిఫ్. కోల్డ్ రిఫ్ కాదు సిరప్, కోల్డ్ రిఫ్ సిరప్ కాదు విషం. దగ్గు మందు చిన్నారుల ఉసురు తీసింది. అది సిరప్ కాదు విషం అని నిరూపణ అయ్యింది. తయారీదారులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ విషపూరిత సిరప్ ను పిల్లలకు ఇవ్వాలని సూచించిన డాక్టర్ను అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో గత నెల రోజుల వ్యవధిలో 10 మంది చిన్నారులు కోల్డ్ రిఫ్ సిరప్ వల్ల మృతి చెందారు. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా 2 చిన్నారులు మృతి చెందారు. పదుల సంఖ్యలో చిన్నారులు సిరప్ వల్ల కిడ్నీలు పాడైపోయి వెంటిలేటర్లపై చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సహా మహారాష్ట్ర, నాగపూర్, పూణే నగరాల్లోని హాస్పిటల్స్లో చిన్నారులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మా సంస్థ ఈ ప్రాణాంతక విష రసాయనం కోల్డ్ రిఫ్ సిరప్ను ఉత్పత్తి చేసి డాక్టర్ల ద్వారా మార్కెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ పోలీసులు ఫార్మా సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చింద్వారా అంటే మధ్యప్రదేశ్లో, చింద్వారాలో ఈ సిరప్ను పిల్లలకు సూచించడం ద్వారా వారి మృతికి కారణమైన డాక్టర్ ప్రవీణ్ సోనీని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిరప్ తయారీ సంస్థకు చెందిన అన్ని ఔషధ ఉత్పత్తులపై రాష్ట్రంలో నిషేధం విధించింది. మరోవైపు ఈ సిరప్ వల్ల ఎలాంటి నష్టం లేదని కాస్త సిరప్ సేవించి మరీ నిరూపించాలనుకున్న ఓ వైద్యుడు కాసేపటి తర్వాత తన కారులో కూర్చున్న తర్వాత మూర్ఛపోయి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మన రాష్ట్రంలో వెంటనే అంటే తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం కోల్డ్ రిఫ్ సిరప్ పై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదన్నమాట కోల్డ్ రిఫ్ బాటిల్ అనేది. మీకు ఐడియా ఉంటుంది, చూడండి ఒకసారి. కోల్డ్ రిఫ్ సిరప్ ను బ్యాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సిరప్ తాగిన పిల్లలు చనిపోవడంతో నిర్ణయం తీసుకున్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. తమిళనాడులోని శ్రీసన్ SRESAN ఫార్మా కంపెనీ తయారు చేసిన ఈ సిరప్ తాగడం వల్ల రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు. దీంతో ఈ సిరప్ ను తెలంగాణలో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. ఇది చూడండి, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రెస్ నోట్, పబ్లిక్ అలర్ట్, స్టాప్ యూజ్ నోటీస్ రిగార్డింగ్ కోల్డ్ రిఫ్ సిరప్ బ్యాచ్ నంబర్ SR-13 డ్యూ టు టాక్సిక్ అడల్ట్రేషన్. డేట్ ఈ రోజే, అక్టోబర్ 5, 2025. The Food and Drugs Administration Maharashtra has been alerted to reports the tragic deaths of the children in Madhya Pradesh and Rajasthan. Cold reef syrup, phenylphrin hydrochloride, chlorpheniramine millet syrup, batch number SR-13, MFG, date April 27, expiry, manufactured by Sreesan Pharma, Sunguvarachathiram, Kanchipuram district, Tamil Nadu, which has been allegedly adulterated with ethylene glycol (DEG), a toxic substance. సో దీంట్లో అది కొంచెం విషం అనేది, టాక్సిక్ అనేది ఉందని దీంట్లో చెప్తున్నాడు.
In view of all the licensee and public అంటే మెడికల్ షాప్ లైసెన్స్ ఉంటది కదా, వాళ్ళందరూ ప్లస్ ప్రజలందరూ కూడా హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు ఇమ్మీడియట్లీ స్టాప్, ఇమ్మీడియట్ గా ఇప్పుడే ఆపేయాలి, సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ ఆఫ్ కోల్డ్ డ్రిప్ సిరప్ బ్యాచ్ నంబర్ SR13 if anybody is in possession and report it to the local drugs control authority without delay. The public may also report possession of the said drug directly to the Food and Drugs Administration Maharashtra through the toll-free numbers 1800 222 365 or by email to jchq.fda-mah@nsc.in or phone number 9892832289. FDA Maharashtra Food and Drugs Administration Maharashtra officials are coordinating with the DCA authorities of Tamil Nadu, where the manufacturer Sreesan SRESN Sreesan Pharma is located, to track the distribution of the said product batch to Maharashtra. All drugs inspectors and assistant commissioners have been instructed to immediately alert retailers, wholesalers, and hospitals have to freeze the any stocks of the said product batch if available in the market. The Food and Drugs Administration Maharashtra is taking necessary measures in this regard. The public is urged to exercise caution to prevent any further risk to their life. Date October 15, 2025. Dr. Gahane, Drug Controller, FDA, Maharashtra.